హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెన్ ఛానల్. ఫ్రెండ్స్ నా థ్రోట్ బాగాలేదు, అందుకోసం నేను ఈ మధ్యలో ఒక 3-4 డేస్ బట్టి వీడియోస్ కూడా చేయలేదు. సో ఇది చూస్తున్నాను కదా. సో ఇలా మనం మంచిగా ఇండోర్ ప్లాంట్స్ని మన ఇంట్లో పెట్టుకోవడానికి నా దగ్గర ఒక చిన్న ఐడియా అనిపించింది. అంటే ఆల్రెడీ పెద్దవి ఉన్నాయి, చూపిస్తాను మీకు వీడియోలో అవన్నీ కూడా. సో వాటిని వాటర్లో వేసి ఉంచేస్తే ఒక 6 to 8 months టైంలో ఈ రకంగా కొత్త పిలకలన్నీ డెవలప్ అయ్యాయి. సో వాటిని మనం ఎక్కువ ఎండకి గురి చేయకుండా బ్రైట్ లైట్లో పెట్టుకుని కొంచెం షేడీ ఏరియాలో పెంచుకునేటైతే మంచిగా క్యూట్గా వస్తాయి అనే కాన్సెప్ట్తో నేను చిన్న వీడియో చేస్తున్నాను. సో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెన్ ఛానల్. ఫ్రెండ్స్ ఇవి చూస్తున్నారు కదా, సెన్స్వేరియా. ఇవి నేను ఒక 8 months బ్యాక్ దగ్గరగా మామూలుగా ఒక 2 stems వేద్దామని చెప్పి వాటర్లో వేసి ఉంచాను. అంటే ఇవి యాక్చువల్గా మట్టిలో వేసేద్దామలే అనుకుని ఒక కంటైనర్లో వాటర్ వేసేసి ఇలా ఉంచేసాను అనమాట. ఇది వేసేసి గార్డెన్లో కిందని పెట్టేసి ఉంచేసాను. ఇదొక స్టెమ్, అలాగే ఇవి ఒక 2-3 stems. అయితే ఏమైంది, నేను సరేలే వాటర్లో ప్రాపగేషన్ బాగానే ఉంటుంది కదా, ఒకసారి ఉంచేసి చూద్దామని చెప్పేసి నేను ఉంచేసాను. తర్వాత ఇవాళ తీసాను. చూస్తే అంటే మధ్యలో దీనికి పైప్తో పైనుంచి అన్ని మొక్కలకి నీళ్ళు పోస్తున్నట్టు కంటైనర్లో నీళ్లు పోసేస్తున్నాను, కానీ కంటిన్యూగా దీన్ని చూడలేదు. ఎప్పుడో 1-2 సార్లు వాటర్ చేంజ్ చేశాను మ్యాక్సిమం చెప్పాలంటే. అయితే ఇప్పుడు సరే చాలా రోజులు అయింది, ఒకసారి ఇది చూద్దాం ఎలా ఉందో అంటే ఇప్పుడు ఇది చూసిన తర్వాత నాకే ఆశ్చర్యం అనిపించింది. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఎన్ని సైడ్ పిలకలు వచ్చాయో. అసలు దీనికి ఏమీ చేయలేదు చెప్పాలంటే. జస్ట్ 2-3 సార్లు మార్చి ఉంటానేమో, అది కూడా పెద్ద గుర్తులేదు. అంటే కంటైనరు జస్ట్ కొంచెం వాటర్ ఉండాలి కదా అని పైనుంచి నీళ్లు పైప్తో పోసేస్తూ కింద 2 మొక్కలకి దీంట్లో మధ్యలో పెట్టేసి ఉంచాను. సో ఈ రూట్స్ అన్నీ చూసిన తర్వాత అనిపించింది చక్కగా ఇది వాటర్లో కూడా గ్రో అవుతుంది, సో మంచి పాట్లో వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. సో దానికోసం అని చెప్పి నేను ఇలాంటి పాట్ ఒకటి తీసుకున్నాను. సో డెకరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కలర్ఫుల్గా ఉండడానికి మంచి కలర్ ఉన్న ఇవి తీసుకుని చక్కగా దీన్ని ఇలా పెట్టేసుకున్నా కూడా మంచిగా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. చూస్తున్నారా. అయితే దీన్ని నేను ఏం చేయాలనుకున్నానంటే ఇలా ఇంకొక సబ్ కంటైనర్లో వాటర్ తీసేసుకుని అందులో అది దాంతోపాటు పాట్లో పెట్టేసుకున్నా మనకి నీట్గానే ఉంటుంది అని అనిపించింది. సో అందుకోసం ఇందులో కొంచెం వాటర్ తీసుకున్నాను. వీటిని ఇందులో పెట్టేసుకుని ఇలా మనం ప్లేస్ చేసేసుకోవచ్చు. కంటైనర్ సరిపోయినంత, అప్పుడు ఊగకుండా ఉంటుందన్నమాట, అంటే స్టాండ్ అయ్యి ఉంటుంది కదా. సో దాన్ని ఇలా పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూస్తున్నారా. అయితే ఈ కన్నాలు అవి కనిపిస్తున్నాయి కదా, ఇవి కొంచెం కిందన గార్డెన్లో నాకు మొక్కలు అంటే అన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయి. కొంచెం గడ్డి అది కూడా పెరిగి ఉంది. మధ్యలో నేను కొంచెం ఒక 3 months క్యాంప్ కూడా వెళ్ళాను, 2-3 months. సో దానివల్ల దీనికి అసలు చెప్పాలి అంటే సంరక్షణే లేదు, కానీ ఉన్న నీళ్ళతో దానంతా అది సర్వైవ్ అయ్యి. చూస్తున్నారా ఎన్ని పిలకలు వస్తున్నాయో, ఒకసారి కౌంట్ చేద్దాం ఫ్రెండ్. చూసారా ఇలా చిన్న పిలకలు. వీటిని మనం క్యూట్గా తీసి ఇంకొక వేరే దాంట్లో కూడా పెట్టుకోవచ్చు, కానీ నేను ఎందుకు తీయలేదు అంటే నేను ఒకలా చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ ఈ చిన్నవన్నీ కొంచెం పెద్దగా నీట్గా అంటే కన్నాలు లేకుండా పెరిగితే ఈ పెద్దవి కట్ చేసి, అంటే ఇక్కడికి హాఫ్ కన్నం ఎక్కడికి ఉందో అక్కడికి ఇలా పెద్దవి కట్ చేసేసి ఈ చిన్న వాటిని గ్రో అవ్వనిస్తే పొడుగ్గా వస్తాయి కదా, అప్పుడు ఇవి నీట్గా ఉంటాయి. ఇందులో ఫ్రెష్గా నీట్గా మంచిగా ఉన్నవి కంటిన్యూ చేయొచ్చు. సో ఒక లాంగ్ ఇది పాట్ రెడీ అవుతుంది అని. సో ఒకసారి పిలకలు చూద్దాం ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో. సో ఒకటి చూస్తున్నారా, ఇక్కడ నుంచి ఒక 2 చిన్న పిలకలు కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయో కదా. అలాగే ఇది కూడా ఎంత ముద్దుగా ఉందో చూసారా. సో ఇలా మనం చూస్తే వీటి తాలూకా అందం అన్నది మనకి అర్థమవుతుంది. అలాగే చూడడానికి చాలా బేబీ ప్లాంట్స్ ఎంత బాగున్నాయి. సో అంటే ఉంచవచ్చు దీన్ని ఇలాగే, కానీ కొంచెం మదర్ ప్లాంట్తో ఉంటే మంచిగా స్ట్రెంగ్తీగా ఉంటాయి కదా. కొన్నాళ్ళు పెరిగిన తర్వాత అప్పుడు తీద్దామని చెప్పేసి నేను ఇప్పుడే ప్రజెంట్ ఇవి తీయటం లేదు. సో ఇంకొంచెం రోజులు గ్రోత్ వచ్చి కొంచెం హాఫ్ ఆఫ్ ద ప్లాంట్ డెవలప్ అయిన తర్వాత అప్పుడు వాటిని సెపరేట్ చేసేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో వీటిని ఇలా ఉంచేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీరు కూడా ట్రై చేయండి, మీకు అవకాశం ఉన్నంత వరకు. స్నేక్ ప్లాంట్ని ఈజీగా చక్కగా ఇంట్లో మనం వాటర్లో పెంచుకోవచ్చు. మట్టిలో ఎలాగో పెరుగుతుంది, ఇది అందరికీ తెలిసిన విషయమే. మంచి గ్రోత్ కూడా ఉంటుంది. ఇలా చూస్తున్నారా ఈ బేబీ ప్లాంట్ ఎంత బాగుందో. ఇలా ఈ మాత్రం సైజ్ వచ్చిన తర్వాత నేను వీటిని
యాక్చువల్గా సపరేట్ చేస్తే బాగుంటుంది అనుకున్నాను, అందుకోసమే ఇప్పుడు తీయట్లేదు. కానీ ఇది ఒక్కటి మీకోసం చూపిస్తాను, ఎంత క్యూట్గా ఉందో. ఇది ఒక్కటి తీస్తున్నాను చూడండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, రూట్స్ పట్టేసాయి. నేను ఒక్కసారి కట్ చేస్తాను. ఇలా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఈ సైజ్ వచ్చిన తర్వాత వీటన్నిటిని అంటే నేను ఇది కొంచెం మామూలుగా ఎండావా నానక కిందనే ఉంచేసానని చెప్పాను కదా. సో ఇలా ఉంచితే మీకు లుక్ డిఫరెన్స్ అర్థమవుతున్నది కదా. ఇలా చూడండి ఎంత బాగున్నాయి ఇవి కదా. సో ఇలా దీనికి చిన్న అంటే ఇది కటింగ్ మనం ఇప్పుడు తీసాను కదా, ఇక్కడి నుంచి విరిచాను కదా. సో ఇలాంటి వాటిని మనం ఇలా మంచిగా కంటైనర్స్లో ప్రొపగేట్ చేసుకుంటే మళ్ళీ అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఈ లుక్ ఎంత బాగుందో కదా. ఇంత వాటర్ అక్కర్లేదు. నేను ఇది ఒక్కసారి వాష్ చేసి కొంచెం వాటర్ తగ్గించి రూట్స్ దాకా వాటర్ ఉంచితే సరిపోతుంది. సో ఇలా కొంచెం వాటర్ అయితే తీసేసాను. రూట్స్ అవి చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చాయో. ఇలా మంచిగా వాటర్లోనే ఇది చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. సో మనం అంటే ఇంటి లోపల కూడా ఇలా డెకరేటివ్గా చిన్న ప్లేస్లో కూడా అంటే మనం ఫ్రిడ్జ్ మీద కానీ టేబుల్ మీద కానీ టీవీ మీద కాదు, సో అలా ఏదైనా మనం స్టాండ్ మన టేబుల్ తాలూకా దాని మీద కానీ పెట్టుకుంటే ఇది ఆటోమేటిక్గా బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఇలా చిన్న అంటే ఈ సైజ్ వచ్చేదాకా ఈ చిన్న పఫ్స్ కూడా గ్రో చేద్దాం అనుకుంటున్నాను. ఇది మిస్ అయింది కానీ పర్లేదు ఫ్రెండ్స్, ఇది మళ్ళీ పాతేస్తే వస్తుంది. వాటిలో పెంచవచ్చు, వాటర్లో కూడా ఉంచవచ్చు. దీనికి ఇంకా రూట్స్ రావాలి. ఇప్పుడు నేను అది పిలక తీస్తున్నప్పుడే దాని సైడ్ ఆకనమాట. ఇలా బాగుంది కదా ఫ్రెండ్స్. సో వీటిని మనం అంటే డిఫరెంట్ కంటైనర్స్లో మనం ఇలా వెడల్పుగా ఉన్న వాటిలో కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే రూట్ మంచిగా ఈజీగా స్టాండ్ అవుతుంది. అలాగే షేప్ ఆఫ్ ద ఇది కూడా బాగుంటుంది కదా. కంటైనర్ కూడా చూసుకొని మనం దాన్ని బట్టి కూడా ఇలా మనం అందంగా డెకరేటివ్గా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే నేను ఇందులోంచి ఇంకొకటి ఉంది. ఈ చిన్న పఫ్స్ అన్ని డిస్టర్బ్ చెయ్యను కానీ ఇక్కడ ఒక మంచి ఇది ఉంది, ఆ సైజు తీస్తున్నాను చూడండి. ఇదిగోటి ఫ్రెండ్స్, ఇలా చూస్తున్నారు కదా. ఇది కూడా నేను ఇప్పుడు దీంట్లోంచి సపరేట్ చేశాను. ఇది చూసారా ఎలా వచ్చిందో ఈ మధ్యలో. సో ఇలా దీనికి ఈ సైడ్ పఫ్స్ ఇలాగే ఉంచేస్తాను. సో ఉంచేసుకుని మనం ఇలా వాటర్లో పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మంచిగా మళ్ళీ గ్రోత్ వస్తుంది. ఇది చూస్తున్నారు కదా. ఈ చిన్న పఫ్ తీయాలని నేను అసలు ఇదంతా తీసాను. ఇది తీస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఇది తీసేసాను, చూస్తున్నారు కదా. అంటే ఒక సైజులో ఒక షేప్లో వస్తాయి కదా ఇవన్నీ. సో ఇలా మనం క్యూట్గా డెకరేట్ చేసుకోవడానికి మంచిగా ఉంటుంది అనేది నా చిన్న ఆలోచన. సో ఇవన్నీ ఒక సైజులో ఉన్న పఫ్స్ ఇలా మనం దీనిలో పెట్టుకొని చక్కగా మన టేబుల్ మీద కానీ ఇంట్లో ఎక్కడ కావాలనుకున్న చిన్న పార్ట్స్లో మనం దీన్ని పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది ఫ్రెండ్స్. సో మీకు కూడా నచ్చితే ఇలా ట్రై చేయండి. అలాగే ఇది చూస్తున్నారు కదా, దీని పక్క నుంచి ఇలా ఇంకా పిల్లకలు చక్కగా వచ్చి ఉన్నాయి. సో ఇదైతే ప్రస్తుతం ఇలా వాటర్లోనే ఉంచుతా. అవి కూడా కొంచెం పెరిగిన తర్వాత సైజు వారి వాటిని డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. అప్పుడు మంచిగా ఉంటాయి, అంటే డెకరేషన్కి బాగుంటాయి కూడా. అలాగే ఇవి కూడా చూస్తున్నారు కదా, ఇవి ఇక్కడ 2 ఇక్కడ 3 ఉన్నాయి. ఇలా ఇది కూడా వస్తుంది ఫ్రెండ్స్, కాకపోతే ఇది బాగా పెద్దది ఉంది కదా. సో ఇది ఇలాగే ఉంచేస్తాను. సో మొత్తం ఈ సెటప్ అంతా ఇలా నేను వాటర్లో ఉంచుతాను. సో ఇలా మనం ఈజీగా వాటర్లో ఉంచేసుకుని మనకి నచ్చిన కంటైనర్స్లో వీటిని గ్రో చేసుకోవచ్చు. చిన్న కంటైనర్స్లో, పెద్ద కంటైనర్స్లో మనకి డెకరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూని బట్టి మనం ఎలా పెట్టుకుంటే బాగుంటుంది అని ఒక చిన్న ఆలోచన మనకు ఉంటుంది కదా. సో దాన్ని బట్టి ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ, హ్యాపీ గార్డెనింగ్ ఫ్రెండ్స్.